యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కత్తితో పొడిచాడు ఓ భర్త. ప్రియుడితో సహజీవనం చేస్తుందని తెలుసుకున్న భర్త ఇద్దరిని చంపేయాలని ప్లాన్ చేశాడు. దాడి సమయంలో ప్రియుడు లేకపోవడంతో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ హజరత్ ఆధ్వర్యంలో 400 ఇళ్లలో తనిఖీలు చేశారు. ధ్రువపత్రాలు లేని 25 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో నివసించే యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. పడవలపై ప్రయాణం చేస్తున్న విద్యార్థులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ లైఫ్ జాకెట్స్ పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకల గన్నవరంలో చదువుతున్న 45 మంది విద్యార్థులకు 60,000 విలువ చేసే జాకెట్లను పంపిణీ చేశారు. తమ సమస్యను పరిష్కరించిన మంత్రికి విద్యార్థులు అభినందనలు తెలిపారు. విశాఖలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. సాగర్ తీరంలో 13 ఎకరాలను లులుమాల్కు ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూములను విశాఖ అభివృద్ధికి కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేతలు. ప్రకాశం జిల్లా తమిడపల్లి గ్రామానికి 25 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు వచ్చింది. విద్యార్థుల ఇక్కట్లను గమనించిన ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గ్రామస్తుల సమస్యను ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఎం ఆదేశాలతో మార్కాపురం డిపో బస్సు గ్రామానికి వచ్చే విధంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోటపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ అలుగువర్షినికి నిరసన శాఖ తగిలింది. అలుగువర్షిని విద్యార్థి సంఘ నేతలు అడ్డుకున్నారు. జిల్లాలో గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి సిఐ నాగిరెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సారా తయారీకి అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సదర్మెట్ కెనాల్ కు ఎమ్మెల్యే వెడ్మ బుజ్జా పటేల్ నీటిని విడుదల చేశారు. ఈ కెనాల్ ద్వారా సుమారు 20,000 ఎకరాల వరకు నీరు అందించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రీకంఠాపురంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి ముక్కు పుడక నుంచి నీటి ధారలు వస్తున్నాయి. ఈ దృశ్యాలు చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు.